మిమ్మల్ని Welcome, my dear friends. అంటున్నాను సార్. Very good afternoon. So our research person, Dr. Rajni Madam Garu, is waiting for us. So, Madam, please start your session and share your screen. Madam, now we'll discuss about the PGR, plant growth regulators. Madam, please welcome and Okay. share your screen. Start Yes, your yes. session. Yes, sir. Before sharing, we will discuss the students what is plant hormones. Okay, sir. Okay, madam. Yeah. Good afternoon, students. This one is the plant hormones also most very important to expect the question. This one also. Okay. Anyone to tell what are the plant hormones? మీకు తెలుసా ప్లాంట్ హార్మోన్స్ గురించి? దీప్తి, నఫీస్ ఆర్ దీప్తి విన్నారా ఎప్పుడన్నా పేరు ప్లాంట్ హార్మోన్స్ గురించి? నో మేడం. వినలేదా? ఓకే. The growth and movements in the plants are controlled by miraculous chemical compounds that is called the phytohormones. What is phytohormones? Growth and movement in plants are controlled by miraculous chemical compounds. And just like all two made up of the chemicals, that is called the phytohormones. Here, the development of plant, the growth is a complex phenomena. It is the result of many vital process like cell division, cell elongation, cell differentiation, and morphogenesis. Each of these process is regulated by one specific chemical substance. These chemical substance may induced, that is the promote. Induced meaning enti? Promote growth of inhibit growth, hence they are called growth regulators. These are also referred to as plant hormones or phytohormones. See, this is the definition ma. The main plant hormones ante enti? Growth. In case when the seed germination, సీడ్ డెవలప్ అయ్యేటప్పుడు మనకి కొన్ని హార్మోన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ అన్ని ఏంటి అంటే కెమికల్ సబ్స్టెన్స్తో ఉంటాయి. మెయిన్గా దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే సెల్ డివిజన్ 1, సెల్ ఇలాంగేషన్, సెల్ డిఫరెన్షియేషన్ మరియు మార్ఫోజెనసిస్. ఈ క్యారెక్టరిస్టికే మోస్ట్ ఇంపార్టెంట్ ద హార్మోన్స్ అనమాట. దీస్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్స్. అయితే ఈ ప్లాంట్ హార్మోన్స్, ఫైటోహార్మోన్స్ మే బి డిఫైన్డ్ యాజ్ అన్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ న్యాచురలీ ఇన్ ప్లాంట్స్. ఇవన్నీ ఎలా వస్తాయి? వీటిలన్నిటిని కూడా మనము ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటాం. ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి ఇన్ ప్లాంట్స్ విచ్ కంట్రోల్ గ్రోత్ అండ్ అదర్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఆల్సో. ఇక్కడ గ్రోతే కాకుండా ప్లాంట్స్లో మిగిలినటువంటి ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఇవి మనకి ప్లాంట్స్లో యూజ్ అవుతాయి, ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఫంక్షన్స్ యాజ్ ఎ సైట్ అవే ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ సింథసిస్. గ్రోత్లో మరియు ఫిజియోలాజికల్ ఫంక్షన్లో ఈ ఫైటో హార్మోన్స్ అనేటివి యూజ్ అవుతాయి. వాట్ ఈస్ ద ఫైటో హార్మోన్స్? ఈ ఫైటో హార్మోన్స్ అనేటివి రెండు రకాలుగా క్లాసిఫైడ్. గ్రోత్ రెగ్యులేటర్స్ ఆర్ బాడీలీ క్లాసిఫైడ్ 2 types మా. ఫస్ట్ వన్ ఈస్ ద గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్, గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్. 2 రకాలు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటేమో గ్రోత్ ప్రమోటింగ్, సెకండ్ వన్ ఏమో గ్రోత్ ఇన్హిబిటింగ్. ప్రమోటింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ప్రమోటింగ్ అంటే డెవలప్ చేయడం. ప్లాంట్స్లోని సెల్ డివిజన్స్ కానీ సెల్ ఎక్స్పాన్షన్, డిఫరెన్షియేషన్ని డెవలప్ చేయడాన్ని ఏమంటారంటే గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రోత్ ఇన్హిబిటింగ్. ఇన్హిబిటింగ్ అంటే గ్రోత్ని స్టాప్ చేసే హార్మోన్. గ్రోత్ని స్టాప్ చేసే హార్మోన్ 2. ఒకటి అబ్సిసిక్ యాసిడ్, సెకండ్ వన్ వచ్చేసి ఇథిలిన్. టోటల్గా ఫైటో హార్మోన్స్ 6 వెరైటీస్ అని చెప్తాం. ప్రజెంట్గా 6 వెరైటీస్. 6 వెరైటీస్లో 5 ఏమో 3 ఏమో గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్. ఏంటివి అవి? ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్. ఇవన్నీ ఏంటివి అంటే గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్. సెకండ్ వన్ ఏంటిది? గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్. గ్రోత్ ఇన్హిబిటింగ్ 2నే.
ఒకటి అబ్సిసిక్ యాసిడ్, సెకండ్ వన్ ఇథిలిన్. అనదర్ సిక్స్త్ ఫైటో హార్మోన్ ఏంటి అంటే బ్రాసికోస్టిరాయిడ్స్. అవన్నీ ఏంటి అంటే స్టిరాయిడ్ కండిషన్ లో ఉండే ఫైటో హార్మోన్స్. ఇది అర్థమైంది కదమ్మా? హార్మోన్స్ అంటే ఎన్ని చెప్పండి ఎవరైనా? హార్మోన్స్ ఎన్ని రకాలు? 6. 6 లో మెయిన్ గా ప్రమోటింగ్ ఏంటి అంటే గ్రోత్ రెగ్యులేటర్స్, గ్రోత్ ఇన్హిబిటర్స్. రెగ్యులేట్ అన్న ఒకటే, ప్రమోటింగ్ అన్న ఒకటే. చూడండి మా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రెగ్యులేషన్ అన్న మేడం మేడం సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ షేర్ చేస్తూ మనం డిస్కషన్ చేద్దాం. షేర్ చేయండి. 1 second సార్. వన్ సెకండ్ సార్. షేర్ అయిందా సార్? కనిపిస్తుందా స్టూడెంట్స్? Yes, madam. It's visible. Yes, madam. Okay. See first one, ma. Yeah. Growth regulators which control plant growth and developments are called. ఆన్సర్ చెప్పండి. ఇక మళ్ళీ ఒకసారి చదువుతున్నారు చూడండి. గ్రోత్ రెగ్యులేటర్స్ విచ్ కంట్రోల్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. రెగ్యులేటర్స్ అంటే ఇందాకే చెప్పాను. గ్రోత్ రెగ్యులేటర్స్ అన్న ఒకటే, గ్రోత్ ప్రమోటింగ్ అన్న ఒకటే. ఇక్కడ ఏమేంటి ఎగ్జాంపుల్స్? ఆక్సిన్స్ చెప్పాను, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్. ఇక్కడ చూడండి సెకండరీ మెటబాలిట్సా, మ్యాక్రో ఎలిమెంట్సా, నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్సా, ఫైటో హార్మోన్సా? Tell me answer. Ma'am. ఏంటమ్మా? Phytohormones. Okay, phytohormones. Okay, good. What are the secondary metabolites? ఏంటివి సెకండరీ మెటబాలిట్స్ అంటే ఏంటో చెప్పండి. Tannins, resins, ఇంకా gums, ma'am. గమ్స్ సెకండరీ మెటబాలిట్స్. మ్యాక్రో ఎలిమెంట్స్ కి ఇయర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మైక్రో అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్ అని ఉంటాయి. మ్యాక్రో ఎలిమెంట్స్ అంటే ఏంటి? Which are required in large quantity, ma'am. Required large, for examples. Carbon, hydrogen, oxygen, nitrogen, phosphorus. Okay, wait. Here secondary metabolites, this is the direct regular product. This one is the main metabolites are class of outwardly directed differentiation products of regular cellular metabolites that can operate as chemical message across the organism and species. These are the secondary metabolites. And the micro elements also many important, nitrogen, phosphate, like this many micro and macro elements is there. Already have studied in the mineral and that one. And here non-essential elements also, different types of non-essential elements also found in this one. But here the question is the growth regulators which control the plant growth, development and is called phytohormones. Phytohormones how many? ఇక్కడ రెండు డివిజన్ గా చెప్పాను. ఏవేవి చెప్పండి? Growth promoters, growth inhibitors, ma'am. Growth promoters ఏవేవి? Gibberellins, ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, ఇంకా cytokinins. సైటోకైనిన్స్. ఇవేమో రెగ్యులేటర్స్ ఆర్ ఫైటో. మెయిన్ ఇస్ ద ప్రమోటింగ్. మిగతా టూ ఏంటిమా? Ethylene, ma'am. ఇథిలిన్. Abscisic acid, ethylene. అబ్సిసిక్ యాసిడ్ అండ్ ఇథిలిన్. ఓకే, దిస్ ఇస్ ద ఫైటో. మ్యాక్రో ఎలిమెంట్స్ కి వచ్చేసి మీకు ఏమొస్తుంది? నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సల్ఫర్, ఆక్సిజన్, కార్బన్, హైడ్రో, ఇవన్నీ మ్యాక్రో. ఇవి కానివి ఏంటివి అంటే మైక్రో ఎలిమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. మైక్రో ఎలిమెంట్స్ ఏమో అవి ఇందాక చెప్పినవి. మైక్రో ఎలిమెంట్స్ ఏమో ఇవి ఇప్పుడు నేను చెప్పాను చూడండి. అవి కానివన్నిటిని కూడా మనం ఏమంటాము అంటే
మైక్రో. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మైక్రో ఎలిమెంట్స్ అన్నా గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా సెకండ్ వన్ ఈజీ అయిపోతుంది మనకి. ఓకేనా? ఎస్ ఆర్ నో? మైక్రోనన్నా మ్యాక్రోనన్నా గుర్తుపెట్టుకోండి. దానివల్ల మనకి సెకండ్ వన్ అనేది ఈజీగా అర్థమైపోతాయి. ఇంకా నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటి అంటే ఎలిమెంట్స్ సెంటెన్స్ విచ్ డు నాట్ కంటైన్ information essential, that is the non-essential elements is the one second ma. Okay, coming to the second one. Madam, one Sir. second. Please scroll down. Okay, sir. Okay, first question. ఇప్పుడు ఇందులో మనకు మెయిన్ గా ఈ మొక్కల్లో జంతువుల్లో మానవుల్లో గాని జంతువుల్లో గాని మొక్కల్లో గాని పెరుగుదలను జీవక్రియలు నియంత్రించేటువంటి వ్యవస్థ ఉంటుంది. మానవుల్లో అయినట్లయితే జంతువులు అయినట్లయితే ఎంజైమ్ అనేటువంటిది ఎంజైమ్స్ అనేటువంటివి మనకు డక్ట్స్ ద్వారా అంటే నాళాల ద్వారా పెరుగుదలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే జీవక్రియలు నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థను జీర్ణక్రియలు. అదేవిధంగా డక్ట్లెట్స్ ద్వారా అంటే గ్రంథుల ద్వారా వినాల వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ అనేటువంటిది పనిచేస్తుంది. అలాంటిదే మొక్కల్లో కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంట్రోల్ చేసే వ్యవస్థ ఉంటుంది. వాటిని మనం ఏమంటాం అంటే ఆ కంట్రోల్ చేసేటువంటి ఈ మెకానిజం ను మనకు శరీర ధర్మ వ్యవస్థను నియంత్రించేటువంటి వ్యవస్థ ఏంటంటే ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఇందులో ప్లాంట్ గ్రోత్ ను ప్రమోట్ చేసేటువంటి వ్యవస్థ ఉంది, ప్లాంట్ గ్రోత్ ను ఇన్హిబిట్ చేసే వ్యవస్థ ఉందన్నమాట. ప్లాంట్ గ్రోత్ ను ప్రమోట్ చేసే వ్యవస్థలో మెయిన్ గా మనకు ఆక్సిన్స్, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు పనిచేస్తే ఇన్హిబిషన్ అంటే రెగ్యులేషన్ చేయడంలో ఇన్హిబిషన్ కూడా ముఖ్యమైనది. మొక్కల పెరుగుదలను నియంత్రించడం అంటే మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లైక్ హాట్ కండిషన్స్, వెరీ కోల్డ్ కండిషన్స్, వెరీ చిల్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు మొక్క పెరుగుదలను కంట్రోల్ చేయడానికి ఇన్హిబిటర్స్ పనిచేస్తాయి. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మొక్కల పెరుగుదలను నియంత్రించడం కూడా అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. అవి ఇన్హిబిట్ చేస్తాయి. అందులో అబ్సైసిక్ యాసిడ్ అదేవిధంగా ఇథైలిన్ ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. అందుకే ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటామంటే ప్రత్యేకించి ఈ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కు సంబంధించి మొక్కల్లో ఈ రెగ్యులేటరీ వ్యవస్థ అనేటువంటిది రెగ్యులేషన్ చేయడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్ ఇండోల్ 3-acetic acid is the most common natural occurring plant hormone of class Auxin, ma'am. ఆక్సిన్స్. అమ్మ సార్ వీళ్ళకి తెలిసింది. ఆక్సిన్స్ ఐఏఏ ఆక్సిన్స్ లో న్యాచురల్ ఆక్సిన్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఆక్సిన్స్ కూడా ఉంటాయి. ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ ఇస్ ద న్యాచురల్ ఆక్సిన్. జిబ్బెరెలిన్ యాసిడ్ G3 GA1 to G21 ఐడెంటిఫై చేశారు చూడమ్మా. నాట్ ఫర్ ఓన్లీ G3, GA1 to GA23 వరకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇథిలిన్ మా ఇక్కడ చూడండి. న్యాచురల్ ఆక్సిన్స్ ఏమో 3 ఒక నిమిషమ్మా. న్యాచురల్ ఆక్సిన్స్ అని కరెక్ట్. దిస్ ఇస్ ఆక్సిన్ ఈజ్ ఓకే గుడ్. బట్ న్యాచురల్ ఆక్సిన్స్ వచ్చేసి ఇండోల్ 3-acetic acid, indole 3-acetaldehyde, indole 3-pyruvic acid. These are the natural acid. IAA, IA3, this one is a natural, where the synthetic oxin NAA, IBA, IPA, 2,4-D. Naphthalene, acetic acid, indole butyric acid, indole propionic acid, IPA, 2,4-D meaning 2,4-dichlorophenoxyacetic acid. These are the synthetic. IAA is the natural oxin. This one, IAA, indole 3-acetic acid. Here 3 types are there: indole acetic acid, indole 3-acetaldehyde, and pyruvic acid. These are the natural. Synthetic అడిగినప్పుడేమో మీరు ఏం చెప్పాలి? NAA, IBA, IPA, 2,4-D. These are the synthetic.
ఆక్సిన్స్. అర్థమైందా? జిబ్బరెలిన్స్ వచ్చే వరకు ఏంటి అంటే జిబ్బరెలిన్స్ ఆర్ అనదర్, దిస్ వన్ ఇస్ ద ఓన్లీ GA1 to GA3 జిబ్బరెలిక్ ఇథిలిన్ is the gaseous form. Okay, cytokinin is the kinin is there. Okay, this answer is the gibberellin is correct. Next చూడమా, which of the following is not plant hormone? ఏది ప్లాంట్ హార్మోన్ కాదు అని అంటున్నారు. ఫస్ట్ ఈ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఫైటో హార్మోన్స్ ఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ టు ప్రమోట్ ఆర్ ఇన్హిబిట్ ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్. ఇవి ఎంజైమ్స్ కాదు, ఎనిమల్ హార్మోన్, నాట్ లైక్ ఎనిమల్ హార్మోన్స్. అర్థమవుతుంది అనుకుంటా. ఎస్ అమ్మా, సార్ చెప్పినంత తెలుగులో రాదమ్మా నాకు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈస్ ద, నేను తెలుగు మర్చిపోయా, రాదు అని ఇంకా లేదు, వచ్చు కానీ మర్చిపోయినాను, చాలా ఇయర్స్ అయింది. సెకండ్ ఏంటి, ప్రాపర్టీస్. ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? ఇది వెరీ లో కాన్సన్ట్రేషన్, చాలా మైన్యూట్లో మనకి ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి ప్లాంట్స్లో, దానిని PPMలో క్యాల్కులేట్ చేస్తారు. నెక్స్ట్, ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ సైట్ ఆఫ్ సింథసిస్ టు వేర్ ఇట్ ఈస్ యాక్టివ్, ఎఫెక్ట్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లాంట్ హార్మోన్? ఏది ప్లాంట్ హార్మోన్ కాదు అంటున్నారు. ఒకటి చూడండి, కార్టికోస్టిరాయిడ్, బ్రాసినోస్టిరాయిడ్, పాలిఅమైన్స్, సాలిసిలిక్ యాసిడ్. చెప్పండి ఏది ప్లాంట్ హార్మోన్ కాదు ఏంటి అని అడుగుతున్నాను నేను అక్కడ. బ్రాసినోస్టిరాయిడ్స్ ఇందాక చెప్పాను కదా, ఎస్ ఆర్ నో? Yes, ma'am. కార్టికోస్టిరాయిడ్స్ ఆల్సో హార్మోనే. ఇంకేంటి చెప్పండి? Polyamines, ma'am. అమ్మాయి చెక్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇది సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏం చెప్పండి? విన్నారా మీరు ఎప్పుడన్నా సాలిసిలిక్ యాసిడ్ పేరు విన్నారా? సాలిసిలిక్ యాసిడ్స్, అమైన్స్ అనే పేరు విన్నారా? సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏ ఫినోలిక్ ఫైటో హార్మోనే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫైటో హార్మోన్. బ్రాసినోస్టిరాయిడ్స్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ హార్మోన్, కార్టికోస్టిరాయిడ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ హార్మోన్. సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫినోలిక్ ఫైటో హార్మోన్. ఇదేంటి, డిఫరెంట్ ఫిజియోలాజికల్ ప్లాంట్ ప్రాసెస్ ఎఫెక్టివ్. దిస్ వన్ ఇస్ వన్ మెటబాలిక్ ఎసెన్షియల్ ఆయిల్స్. మీరు చెప్పింది ఇంకేంటి ఆన్సర్? ఏది కాకపోవచ్చు? Polyamines, ma'am. మీనింగ్ అసలు పాలిఅమైన్స్ అంటే ఏంటివి చెప్పండి? అమైనో యాసిడ్స్ ఆర్ పాలిఅమైన్స్ అంటే ఏంటి చెప్పండి? పాలిఅమైన్స్, హలో, Many amines తో కూడుకుంది. పాలిఅమైన్స్ మెనీ amino groups ఉండడం. Polyamines meaning such proteinins, PUT, SEP and superamine, superamide, organic polycatalyc amines. These are the amino acid, decarboxylic amino acids are present. That's why this is the not, this one is the answer. Okay, polyamine function is the metabolism. That is a different function is there. Polyamides is the different functions are present in the metabolism. Alkalides like this, alkyl amines, these are. Okay, the answer is the polyamines. Good. Next one. This hormone is not growth inhibitor. Enti? What is the next question? This hormone is not a growth inhibitor. See, plant hormones control coordination chemical substance. Auxins, gibberellins. ఇక్కడ ఏం అడిగారు మీ క్వశ్చన్? ఈజ్ నాట్ గ్రోత్ ఇన్హిబిటర్. ఇది గ్రోత్ ఇన్హిబిటర్ కాదు. విచ్ హార్మోన్ ఈజ్ నాట్ గ్రోత్ ఇన్హిబిటర్? మీకు తెలుసు, ఆక్సిన్స్ హెల్ప్ ఇన్ ద సెల్ డివిజన్, సెల్ ఇలాంగేషన్, గ్రోత్ రెగ్యులేటర్. ఎస్ ఆర్ నో? జిబ్బరెలిన్స్ ఆల్సో స్టెమ్ ఇలాంగేషన్, బ్రాంచెస్, గ్రోత్ రెగ్యులేటర్, అంటే గ్రోత్ హార్మోన్. Cytokinin also cell division, formation of fruits and seeds, growth regulator. Abscisic acid inhibited growth and affect wilting of leaves. Ethylene also helps in the ripening of fruit. Tell me, which one is the
not this hormone is not growth inhibitor. The Ma'am, brachiosteroids. question, wait. This is the answer, ma. Dormin, abscisic acid, ethylene, IAA. ఇక్కడ ఏం అడిగారు? ఈజ్ నాట్ గ్రోత్ ఇన్హిబిటర్. ఇప్పుడు చెప్పండి. దిస్ హలో Indole acetic. Indole acetic acid is a Not a growth inhibitor, ma'am. ఓకే. మిగతావి ఇక్కడ కనిపిస్తలేదు కదా, ఒక్క నిమిషంలో. ఇప్పుడు చెప్పండి. IAA ఈజ్ ఏ నాట్ గ్రోత్ ఇన్హిబిటర్. ఓకే, అదేనా? ఇంకా కాదా? వేరేటివి ఏం కాదా? ABA ఈజ్ ఏ గ్రోత్ ఇన్హిబిటర్. ఎస్ ఆర్ నో? Yes, ma'am. Ethylene also growth inhibitor. Dormin, this is not too related in this one. Which one is the last final option is called IAA. Indole acetic IAA is the indole acetic acid. Where you can observe in the IAA? Auxins, ma'am. Auxins లో, natural occurring auxins లోపల మీరు IAA అనేది చూస్తారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ వన్. డాష్ ఈజ్ ఏ గ్యాసియస్ ప్లాంట్ హార్మోన్. ఇందాకే మీకు చెప్పుకున్నాం. Ethylene, ma'am. ఇథిలిన్, ఇగో సి, IBA, ఇథిలిన్, ABA, NAA. ఇక్కడ చూడండి, IBA ఉంది కదా, ఇందాక నేను చెప్పాను కదా సింథటిక్ ఆక్సిన్ అని. అది సింథటిక్ అంటే మనకి ప్లాంట్స్ లో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ ఏమో IAA అని చెప్పాం, ఇండోల్ 3 ఎస్టిక్ యాసిడ్. ఎస్ ఆర్ నో మా? కానీ న్యాచురల్ గా అంటే న్యాచురల్ గా కాకుండా ఇండస్ట్రీలో సింథటిక్ లో యూజ్ చేసే హార్మోన్స్ ఏవేవి, సింథటిక్ గా ఉండే హార్మోన్స్ ఏవేవి అంటే NAA, నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ చెప్పాను. సెకండ్ IBA కూడా చెప్పాను కదా, ఇండోల్ బ్యూటారిక్ యాసిడ్. థర్డ్ వన్ వచ్చేసి IPA, ఇండోల్ ప్రొపియోనిక్ యాసిడ్ కూడా చెప్పాను. ఫోర్త్ వన్ 2,4-D. అంటే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి? ఇథిలిన్ ఇదొక్క హార్మోనే గ్యాసియస్ గా ఉంటుందని చెప్పాను. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇథిలిన్ అనేది మనకి ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అని కూడా అంటారు. చాలా సార్లు ఈ క్వశ్చన్ కూడా అడిగారమ్మా. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇథిలిన్ ఈజ్ ఎ గ్యాసియస్ ఫైటో హార్మోన్. ఇట్ ఈస్ ఎ గ్రోత్ ఇన్హిబిటర్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ మ్యాచురేషన్ అండ్ ఫ్రూట్ రైపనింగ్. రెండు పేర్లు ఇంపార్టెంటే గర్ల్స్. మ్యాచురేషన్ ఒకటి, ఫ్రూట్ రైపనింగ్ ఇథిలిన్ అంటే. ఇదేంటి మనకి ఇథిలిన్ వచ్చేసి ఈ ఇథిలిన్ ఇంపార్టెన్స్ ఎవరు కనుక్కున్నారంటే గ్యానీ అనే సైంటిస్ట్ బనానా, రైప్ ఆఫ్ బనానాలో ఫస్ట్ టైం గ్యానే ఇన్ 1935లో గ్యానే సైంటిస్ట్ కనుక్కున్నాడు. తర్వాత బర్గ్ అనే సైంటిస్ట్ 1964లో ఈ ఇథిలిన్ హార్మోన్ ని కన్ఫర్మ్ చేశాడు. అది హార్మోనే అని కన్ఫర్మ్ చేసే, ఇది రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లైమెటిక్ రెస్పిరేటరీ ఇన్ బనానా అనేది కనుక్కున్నాడు. అయితే ఈ ఇథిలిన్ కూడా మెయిన్ గా మీకు ఇక్కడ అడిగేది ఏంటి అంటే ఇది గ్యాసియస్ ఫామ్ ప్లస్ మ్యాచురేషన్ అండ్ ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అండ్ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ ఆల్సో. వేర్ చూడు, వర్కింగ్ విత్ ఆక్సిన్స్ ఇన్హిబిట్స్ ఇలాంగేషన్ ఆఫ్ రూట్ అండ్ స్టెమ్ లీవ్స్ ఆల్సో. దట్స్ వే దిస్ ఇస్ ద ఇథిలిన్ ఇంపార్టెన్స్. అంటే మెయిన్ ఇస్ ద ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అనే చెప్పాలి ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా ఇథిలిన్ది? ఎస్ ఆర్ నో? Yes, ma'am. madam. నెక్స్ట్ వన్, 1 second. చదవండి ఇది. నెక్స్ట్ వన్, నేమ్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ ఆక్సిన్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్. సి గర్ల్స్, ఆక్సిన్స్ లో ఎంతమంది సైంటిస్ట్ ఉంటారంటే చాలా, ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ రివీల్ చేశాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఈ పిక్చర్, నేమ్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ విచ్ ఆక్సిన్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్. ఇక్కడ చార్లెస్ డార్విన్ ఉన్నారు చూడండి మా. Charles Darwin in 1980 to 81. Some books to return by the 81. That's why you can byhead it both year also. 1890 to 1881. Okay na girls? Yes or no? Rendu untai names, years.
ఈ ఇద్దరు సైంటిస్ట్ చార్లెస్ డార్విన్ 1881 to 90 వర్కింగ్ ఆన్ ద ట్రాఫిక్ మూమెంట్స్ ఇన్ ద ప్లాంట్ నేమ్ కెనరీ గ్రాసెస్. సి ఫాలారిస్ కెనరీ గ్రాసెస్, దీన్ని ఏమంటారు? కెనరీ గ్రాసెస్ అని అంటారు చూడండి. ఫాలారిస్ కెనరీ గ్రాసెస్ కొలియోపీటల్. ఇక్కడ ప్లాంట్ నేమ్ అడిగారు చూడండి. నేమ్ ద ప్లాంట్ విచ్ ఆక్సిన్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్. ఆన్సర్ చూడండి, ఇక్కడ మస్టర్డ్, పీ, ఓట్స్, రైస్ అని ఉన్నాయి. ఈ ఆన్సర్ చెప్పడానికి ముందు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? ఎస్ ఆర్ నో? ఏం మాట్లాడారు? Yes, ma'am. చార్లెస్ డార్విన్ ఏమో ఎక్కడ వర్క్ చేశాడు? కెనరీ గ్రాసెస్ పైన. ఇగో డార్క్ గ్రోన్ గ్రాస్, దట్ ఈస్ అ ఫాలారిస్ కెనరీ గ్రాస్ కొలియోపీటల్. తర్వాత నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ చూడండి, బాయ్సన్ అండ్ జెన్సన్. అనదర్ సైంటిస్ట్ ఎవరు? బాయ్సన్ అండ్ జెన్సన్ 1910 to 13 వర్కింగ్ ఆన్ కొలియోపీటల్ ఆర్ ఓట్స్. దేని మీద వర్క్ చేశారు వీళ్ళిద్దరు? ఓట్స్ పైన వర్క్ చేశారు. చార్లెస్ డార్విన్ ఏమో కెనరీ గ్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి మా. కెనరీ గ్రాసెస్ కొలియోపీటల్ పైన. తర్వాత కెనరీ గ్రాస్ స్టెమ్ టిప్ పైన, ఇదొక స్టెమ్ టిప్స్ పైన వర్క్ చేశారు. బాయ్సన్ జెన్సన్ 1910 to 13. సమ్ బుక్స్ రైట్ ద 31 ఆల్సో గర్ల్స్, ఓకే? వర్కింగ్ కొలియోపీటల్ ఆఫ్ ఓట్స్. తెలుసు కదా, మీరు ఓట్స్ అనేది విన్నారు కదా, దాన్ని ఏమంటారంటే ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, అవీనా సటైవా. వాట్ ఈస్ ద ఓట్స్ ఎగ్జాంపుల్? దట్ వన్ అవీనా సటైవా. ఎవరు దేనిపైన వర్క్ చేశారు? బాయ్సన్ జెన్సన్ ఓట్స్ కొలియోపీటల్, దట్ ఈస్ కాల్డ్ ద అవీనా సెటైవా. These two scientists concluded that growth triggering substance is synthesized in the కొలియోపీటల్ tips. It is translocated downwards the influence growth అని చెప్పారు. నెక్స్ట్ సైంటిస్ట్ చూడండి, పాల్. అయిపోయింది కదా. చార్లెస్ డార్విన్ ఏమో ఏ ప్లాంట్ పైనమా? టెల్ మీ ప్లాంట్ నేమ్ గర్ల్స్ టు రెస్పాండ్. ఏ ప్లాంట్ పైన వర్క్ చేశారు చార్లెస్ డార్విన్? కెనరీ గ్రాసెస్, గుర్తుపెట్టుకోవాలి, కెనరీ గ్రాస్. బాయ్సన్ జెన్సన్ ఓట్స్. అవీనా సెటైవా, రెండు నేమ్లు గుర్తుపెట్టుకోవాలి, ఓకే? ఓట్స్, అవీనా సెటైవా. అనదర్ సైంటిస్ట్ ఎవరు? పాల్ 14 to 18 years ఆల్సో confirmed that growth promoting substance is synthesized in the stem tips only. ఈ సైంటిస్ట్ ఏ ప్లాంట్ పైన కాదు, జస్ట్ అతను ఏం చెప్పాడంటే దిస్ ఫైటో హార్మోన్ గ్రోత్ ప్రమోటింగ్ సబ్స్టెన్స్, దిస్ హార్మోన్ సింథసైజ్డ్ ఇన్ ద స్టెమ్స్ టిప్ ఓన్లీ అని ఎక్స్ప్లెయిన్ చేసిండు పాల్, ఓకే? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైంటిస్ట్ మా FW వెంట్. చాలా ఇంపార్టెంట్. వెంట్ సైంటిస్ట్ టెస్ట్ చేసిన దాన్ని ఏమంటారంటే అవీనా కర్వెంచర్ టెస్ట్ అంటారు. ఏమంటారు మాది? అవీనా కర్వెంచర్ టెస్ట్. ఈ అవీనా కర్వెంచర్, ఈ క్వశ్చన్ కూడా మీకు చాలా సార్లు అడుగుతారు, ఇంపార్టెంట్. FW వెంట్ ఇన్ 1928 అవీనా కర్వెంచర్ టెస్ట్. సి అగార్ బ్లాక్ కంటైనింగ్ ఫ్రమ్ ద సీడ్లింగ్. విచ్ ప్లాంట్ పైన అవి సైంటిస్ట్ చేశారు అంటే అవీనా కర్వెంచర్ టెస్ట్ అని అంటారు. అంటే ఇక్కడ ఏంటి, హార్మోన్స్ అనేటివి ఎట్లా యూజ్ అవుతుంది అనే దాని గురించి అవీనా కర్వెంచర్ టెస్ట్ ద్వారా ఈ వెంట్ అనే సైంటిస్ట్ మనకి ఏ విధంగా అంటే మెయిన్ గా వెంట్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, ప్లేస్ ద టిప్ ఆఫ్ కొలియోపీటల్. ఇవేంటి? అవీనా కర్వెంచర్ టిప్స్ అన్నమాట. దీస్ టిప్స్ పైన ఇక్కడ ఏం పెట్టాడు? ఒక బ్లాక్ పెట్టాడు. ఈ బ్లాక్ ఏంటి అంటే అగార్ బ్లాక్. What is the block? This one agar block. After few hours, this is the extension group. After few hours he removed the tip and transferred the agar block these to the cut surface కొలియోపీటల్ stump. Sometimes తర్వాత ఏమైంది? ఎక్స్టెన్షన్ అయింది, elongation growth of కొలియోపీటల్. He was observed the test. This is called the Wendt concluded hormone is the diffuse down from the కొలియోపీటల్ tip. That's why this test name is called అవీనా కర్వెంచర్ టెస్ట్. ఇప్పుడు ఇవన్నీ అర్థమైనాయి కదా.
ఎవరు ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు? చార్లెస్ డార్విన్ ఏమో ఫెలారిస్ కెనరీ గ్రాసెస్ లో ఐడెంటిఫై చేశాడు. బాయ్స్ అండ్ జెన్సన్ ఏమో ఓట్స్, అవినా సెటైవా. పాల్ సైంటిస్ట్ ఏమన్నాడు? గ్రోత్ హార్మోన్ ప్రమోటింగ్ హార్మోన్ సింథసైజ్ ద స్టెమ్ స్టిప్స్ ఓన్లీ డెవలప్మెంట్ ఉంటాయని చెప్పారు. నెక్స్ట్ FW వెంట్ ఏమో అవినా కర్వెంచర్ టెస్ట్ అవినా సెటైవా ప్లాంట్ లో చేశారు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పండి? ఇక్కడ ఏమడిగారు? నేమ్ ద ప్లాంట్ విచ్ ఆక్సిన్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్. మస్టర్డ్ లనా, పీ లనా, ఓట్స్ లనా, రైస్ లనా? ఇందాకే చెప్పాను కదా, ఓట్స్ మ్యామ్. ఓట్స్ మ్యామ్. ఓట్స్. ఇది క్లియర్ కదా? ఎస్ మ్యామ్. ఇప్పుడు చూడండి, మ్యాచింగ్ ద ఫాలోయింగ్. దిస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సైటోకైనిన్ అంటే ఏంటి చెప్పండి మా? సైటోకైనిన్స్ ఏమైనా ఐడియా ఉందా మీకు? సైటోకైనిన్స్ వచ్చేసి దిస్ ఈస్ ద గ్రోత్ ప్రమోట్ హార్మోన్. దీన్ని కూడా మెయిన్ గా హేబర్లాండ్ అనే సైంటిస్ట్ కోకోనట్ మిల్క్ లోపల కోకోనట్ వాటర్ ఉంటది కదమ్మా, ఎస్ ఆర్ నో? ఆ వాటర్ ని ఏమంటామంటే ఎండోస్పర్మ్ అంటాం. కోకోనట్ లిక్విడ్ ఫామ్ లో ఉన్న వాటర్ ని ఏమంటారు? లిక్విడ్ ఫామ్ ఎండోస్పర్మ్ అంటారు. హేబర్లాండ్ అనే సైంటిస్ట్ కోకోనట్ లిక్విడ్ లో ఉండే ఎండోస్పర్మ్ కంటైన్, ఇది సెల్ డివిజన్ ని ఇండ్యూస్ చేసే సబ్స్టెన్స్, దీనినే సైటోకైనిన్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరు? స్కూగ్ మిల్లర్. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే హియరింగ్ స్పర్మ్స్ అన్నిటివి ఒక DNA లోని హియరింగ్ స్పర్మ్స్ లో టొబాకో ప్లాంట్స్ లో పైన ఎక్స్పెరిమెంట్స్ చేసి దీనికి కైనెటిన్ అని పేరు పెట్టిండ్రు. ఎవరు? స్కూగ్ మిల్లర్. తర్వాత లీతం అనే సైంటిస్ట్ ఉన్నారు, లీతం మరియు ముల్లర్. లీతం సైంటిస్ట్ ఏం చేశాడంటే ద టర్మ్ సైటోకైనిన్ అని పేరు మొత్తానికి ఇంట్రడ్యూస్ చేసిన అతను ఎవరంటే లీతం. మరియు లీతం ముల్లర్ ఇద్దరు కూడా సైటోకైనిన్ కి ఇంకొక పేరు పెట్టారు. అదేంటి అంటే జియాటిన్ అనే పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారమ్మా? జియాటిన్ అనే పేరు పెట్టారు. ఈ సైంటిస్ట్ నేమ్స్ అన్ని కూడా బైహార్ట్ చేయాలి. హేబర్లాండ్, స్కూగ్ మిల్లర్, లీతం. మరియు లీతం మిల్లర్ ఏమో జియాటిన్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఇదేంటి? సైటోకైనిన్ ఇండ్యూస్డ్ గ్రోత్ ఆఫ్ షూట్. సైటోకైనిన్ వల్ల ఏమవుతుంది అంటే ఏది గ్రోత్ అవుతుంది? ఏది గ్రోత్ అవుతుందమ్మా? ఇక్కడ పిక్చర్ చూడండి, మీకు ఈజీగా మ్యాచ్ చేయొచ్చు. చెప్పండి, ఏం గ్రోత్ అవుతుంది సైటోకైనిన్ ప్రొడ్యూస్ అవడం వల్ల? షూట్. మేడం. ఆక్సిన్ వలన రూట్. రూట్ ఇన్ అవుతుంది. బాగా గుర్తు పెట్టుకోండి, సైటోకైనిన్స్ ఏమో షూట్, ఆక్సిన్స్ ఏమో రూట్. జిబ్బరెలిన్ ఏంటి? సెల్ ఇలాంగేషన్. ఫ్లోరిజన్ ఇస్ ఏంటంటే ట్రిగ్గరింగ్ ఆఫ్ ద బ్లాసమ్. ఇప్పుడు చెప్పండి, IAA ఏం చేస్తుంది? IAA అంటే ఏంటి? ఆక్సిన్ మ్యామ్. ఆక్సిన్ వల్ల ఏమవుతుంది మనకి? రూట్స్. ఇక్కడ మీకు ఆక్సిన్ వల్ల ఏమైతుంది? రూట్ ప్రమోటింగ్. అంటే ఇక్కడ ఏదైతుంది చెప్పండి? స్పర్మ్ బ్లోటింగా, తర్వాత స్టొమాటల్ క్లోజరా, వీడ్ ఫ్రీ లాన్సా, తర్వాత రైపనింగా, ఇవన్నీ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇందాక సైటోకైనిన్స్ చెప్పాను కదా, సైటోకైనిన్స్ ఫస్ట్ చెప్పండి. సైటోకైనిన్స్ వల్ల ఏమవుతుంది చెప్పండి? ఇందాక చెప్పాను కదా, షూట్ ఫార్మేషన్ మ్యామ్. షూట్ ఫార్మేషన్. మరి ఇక్కడ ఏది మ్యాచ్ అవుతుంది? సైటోకైనిన్ వల్ల కూడా సెల్ డివిజన్ అవుతుంది, మార్ఫోజెనసిస్, ఎపికల్ డామినెన్స్ అవుతుంది, ఇక్కడ డిలేయింగ్ ఆఫ్ ద సెనిసెన్స్ అవుతుంది, డార్మెన్సీ అవుతుంది మనకి సైటోకైనిన్స్. అర్థం కాలేదా ఇది? అర్థమైంది. మరి మీరు మ్యాచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇథిలిన్ ఉంది కదా, ఈ ఇథిలిన్ దేనికి మారుతుంది? రైపనింగ్ ఆఫ్. ఎస్ మ్యామ్. అంతే, నేను కాదు, మీరు చెప్పాలి కదా. రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏనా? ఎస్ మ్యామ్. తర్వాత జిబ్బరెల్లిక్, మీకు ఇక్కడ జిబ్బరెల్లిక్ యాసిడ్ చెప్పలేదు కదా, ఒక్క నిమిషం. జిబ్బరెల్లిక్ యాసిడ్ ని ఫ్లవరింగ్ మ్యామ్. వాట్ మా? బోల్టింగ్ అండ్ ఫ్లవరింగ్ మ్యామ్. బోల్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మా, గుడ్. ఇక్కడ ఏంటినంటే బోల్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జిబ్బరెల్లిక్ యాసిడ్ కనిపించిందంటేనే మీరు బోల్టింగ్ అనేది పెట్టాల్సిందే. ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ ని కూడా మనకి GA1 to GA3 ఎబూటా సుమికి. జిబ్బరెల్లిన్ ని ఫస్ట్
ఇక్కడ ఇది సెకండ్ జిబ్బరెల్లా ఫ్యూజికోరే అనే ఫంగల్ నుంచి. ఇక్కడ మనకి ఏంటి అంటే జపాన్ లో ఒక డిసీజ్ వచ్చిందమ్మా. ఏది? రైస్ ప్లాంట్ పైన సీడ్లింగ్ బకనే డిసీజ్, ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ ఆఫ్ రైస్ లేదా బకనే డిసీజ్ అనేది వచ్చింది. ఈ డిసీజ్ దేని వల్ల వచ్చిందని కనుక్కుంటే అది జిబ్బరెల్లా ఫ్యూజికోరే అనే ఫంగల్ డిసీజ్. ఇది ఫిజేరియం మొనలిఫామే అనే అలైంగిక డిటిరోమైసిటిస్ యొక్క లైంగిక దశలో ఇది కనిపించింది. మీకు సార్ మొన్న ఫంగై చెప్పినప్పుడు కూడా చెప్పారు. ఓకే, నెక్స్ట్ కురసావో అనే సైంటిస్ట్ బకనే డిసీజ్ ని కనుక్కున్నాడు. ఎక్కడ? రైస్ ప్లాంట్ లో. ఎబూటా హాసికేమో ఈ జిబ్బరెల్లిన్ అనే పేరు పెట్టిండు. ఎబూటా సుమికి ఏమో జిబ్బరెల్లిన్ ని ఐసోలేటెడ్ చేసిండు, అంటే క్రిస్టలైన్ ఫార్మేషన్ చేసిండు. ఇట్లా ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క చేసి మొత్తం జిబ్బరెల్లిన్లు ఎన్ని ఉన్నాయి అంటే 40 టైప్స్ ఉంటాయి. చూడండి బా, ఎన్ని టైప్స్? 40 టైప్స్. అది ఎలా? GA1 జిబ్బరెల్లిన్ ఎలా రాస్తారంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ GA తో రాస్తారు. ఓకే, ఇగో ఇక్కడ ఉంది చూడండి, క్యాపిటల్ GA. దీని వల్ల ఏమవుతుంది? దీని ఎన్ని రకాలు ఉన్నాయి అంటే GA1 నుంచి GA40 వరకు మనకి అబ్జర్వ్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ జిబ్బరెలిక్ లో మెయిన్ గా ఇక్కడ బోల్టింగ్ అని ఎందుకు అన్నాము అంటే జిబ్బరెలిన్ ని బ్రింగ్ అబౌట్ ఇంటర్నోడల్ ఇలాంగేషన్ ఇన్ మెనీ ప్లాంట్, అంటే స్టెమ్ ఇలాంగేషన్ కి యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇలా సెల్ ఇలాంగేషన్ అని పెట్టారు కదా. ఇక్కడ మనకి ఏమవుతుంది? ఈ జిబ్బరెలిన్ లో ఇంటర్నోడల్ ఇలాంగేషన్ ఇన్ మెనీ ప్లాంట్స్. దే యాక్ట్ ఆన్ సబ్ ఎపికల్ మెరిస్టెమ్స్. మీకు తెలుసు కదా ఎపికల్ మెరిస్టెమ్స్ ఎక్కడ ఉంటాయి? షూట్ లో ఉంటాయి. స్టెమ్ లోనే కదా ఎపికల్ మెరిస్టెమ్, సబ్ ఎపికల్ మెరిస్టెమ్స్ రూట్ లో కానీ షూట్. ఇక్కడ ఏంటి? మెయిన్ గా షూట్. ఇది జిబ్బరెలిన్ అసిటరేట్ సెల్ డివిజన్ అండ్ సెల్ ఇలాంగేషన్. ఇక్కడ జిబ్బరెలిన్ స్టెమ్ ఇలాంగేషన్ జెనెటికలీ డ్వార్ఫ్. డ్వార్ఫ్ అంటే ఏంటి? షార్ట్ ప్లాంట్స్ అని, పొట్టి మొక్కలు అని అంటారు కదమ్మా. జెనెటికలీ డ్వార్ఫ్ పీ ప్లాంట్ లో మరియు మేజ్ ప్లాంట్ లో ఈ జిబ్బరెలిన్ అనేది ఇండ్యూస్డ్ బ్లోటింగ్ ఆర్ రొజెట్టి ప్లాంట్స్. ఈ జిబ్బరెలిన్లు ఆ డివిజన్ వలన, సెల్ ఇలాంగేషన్ డివిజన్ వలన మనకి ప్లాంట్స్ ఇంటర్నోడల్ ఏమవుతున్నాయి? ఇంటర్నోడల్ ఇలాంగేషన్ మెనీ దే యాక్ట్ సబ్ ఎపికల్ మెరిస్టెమ్స్. దిస్ జిబ్బరెలిక్ accelerate సెల్ డివిజన్, సెల్ ఇలాంగేషన్, ఇండ్యూస్డ్ ద స్టెమ్ ఇలాంగేషన్. ఏం చేశాయి ఇక్కడ? ఎక్కడ ఇలాంగేషన్స్ తగ్గిపోయిందమ్మా? స్టెమ్ లో. స్టెమ్ ఇలాంగేషన్ రెడ్యూస్ అయినందుకు జెనెటికలీ ఈ ప్లాంట్స్ అన్ని కూడా డ్వార్ఫ్ పొట్టిగా అయినాయి. అవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి? ఏ మొక్కల్లో మీరు ఈ దీన్నే ఏమంటారంటే బ్లోటింగ్ అంటారు. దీన్నే పీ ప్లాంట్స్ అండ్ దీన్ని ఏమంటారు? బ్లోటింగ్. ఆ షార్ప్ డార్క్ గా ఉండేది. ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోండి, చాలా సార్లు ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు బ్లోటింగ్ ది. ఒకటి పీ ప్లాంట్, మేజ్ ప్లాంట్, రోజెట్టి ప్లాంట్స్ కూడా. ఏవేవి రోజెట్టి ప్లాంట్స్ చెప్పండి, గుర్తుందా? రోజెట్టి, క్యాబేజ్, రాడిష్, ఇవన్నీ రోజెట్టి ప్లాంట్స్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు బ్లోటింగ్ కరెక్ట్. 2 అయిపోయినాయి. నాకు ఇంకా చెప్పలేదు. ఏది? సైటోకైన్ చెప్పండి. 2 అయిపోయినాయి. బ్లోటింగ్ అయిపోయినాయి, ఇది అయిపోయినాయి. ABA చెప్తారా? నెక్స్ట్ ABA క్లోజర్ మ్యామ్. స్టొమాటల్ క్లోజర్. ఇక్కడ మనకి ABA అనేది ఫైటో హార్మోన్ ఏమని చెప్పాను? గ్రోత్ ఇన్హిబిటర్ అన్నాను. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ప్లాంట్స్ లో గ్రోత్ ఇన్హిబిటర్ కూడా యూజ్ అవుతాయి. ఎందుకు యూజ్ అవుతాయి చెప్పనా? మెయిన్ గా ఇక్కడ మీరు స్టొమాటో క్లోజర్ అన్నారు. స్టొమాటో క్లోజ్ కాకపోతే ఏమవుతుందంటే హెవీ వాటర్ అనేది ఎక్సెస్ గా బయటికి ఎవాపరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్లాంట్ లో ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ వస్తాయి. సేమ్ ఆ టైంలో ఈ ABA ఏం చేస్తుంది? ఎక్సెస్ ఆఫ్ వాటర్ కాకుండా స్టొమాటాని క్లోజ్ చేస్తుంది. దిస్ వన్ ఈస్ ద యూస్ఫుల్ ఆర్ నాట్? అంతేనా కాదా? యూజ్ అవుతుందా లేదా దీని వల్ల? అవుతుంది మ్యామ్. కాబట్టి స్టొమాటో అంటే ఇక్కడ గ్రోత్ ఇన్హిబిటర్ అయినప్పటికీ ఇది ప్లాంట్ కి వాటి యొక్క డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది. అది కాకుండా ఈ అబ్సిసిక్ యాసిడ్ న్యాచురల్ గా గ్రోత్ ఇన్హిబిటరే. దీన్ని డార్మెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలి? ABAని
డార్మెన్సీ. మిమ్మల్ని ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు, విచ్ వన్ ఈస్ ద డార్మెన్సీ హార్మోన్ అని కూడా అడగొచ్చు నువ్వు. ఇక్కడ ఏబిఏ సార్ ఇవ్వలేదు, ఓకే పిక్చర్ లో లేదు. దీన్ని ఏమంటారు, డార్మెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. తర్వాత ఈ ఏబిఏని ఎవరు మనకి ఫస్ట్ అంటే వేరింగ్ అనే సైంటిస్ట్ ఐసోలేషన్ చేశారు. తర్వాత ఆస్బోర్న్ అనే సైంటిస్ట్ లీవ్స్ లోపల, సెనిసెన్స్ లీవ్స్ లోపల దీనిని కనుక్కున్నాడు. తర్వాత అతి ముఖ్యమైన సైంటిస్ట్ పేరు ఏంటంటే ఎడికాట్. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరు సైంటిస్ట్, ఎడికాట్. ఈ ఎడికాట్ మరియు అతని సహచరులు అసోసియేట్స్ ఐసోలేటెడ్ అబ్సిసిక్ 1, అబ్సిసన్ 2 అని 2 రకాలు కనుక్కున్నాడు. ఎవరుమా, ఎడికాట్ అనే సైంటిస్ట్ 2 రకాల అబ్సిషన్స్ ని కనుక్కున్నాడు. అబ్సిషన్ 1 ఒకటి, అబ్సిషన్ 2 ఒకటి. ఈ ఎక్కడ కనుక్కున్నాడు అంటే కాటన్ బాల్స్ లోపల కనుక్కున్నాడు. ఎక్కడ కనుక్కున్నాడు వీటిని, కాటన్ బాల్స్ లో. ఈ ఎడికాట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది కూడా. ఎడికాట్ సైంటిస్ట్ ఏబిఏని కాటన్ బాల్స్ లోపల ఏబిఏ అబ్సిషన్ 1, అబ్సిషన్ 2 అని 2 రకాల ఏబిఏని కనుక్కున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకా ఈ అబ్సిషన్ 2 సిమిలర్ స్ట్రక్చర్ టు అబ్సిషన్ 1. తర్వాత ఇక్కడ ఏంటి మనకి, దీని ఫిజియోలాజికల్ గా ఏమేమి యూజ్ అవుతాయి అంటే యాంటీ లాగ్జిన్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. యాంటీ లాగ్జిన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఈ ఏబిఏ ఇన్హిబిట్స్ ద ఐఏఏ. ఏబిఏ ఏం చేస్తుంది, ఐఏఏని ఇన్హిబిట్ చేస్తుంది. ఏబిఏ ఇన్హిబిట్ ద ఐఏఏ ఇండ్యూస్డ్ అవీనా కర్వేచర్ లో ఏబిఏ ఐఏఏని ఇండ్యూస్ చేస్తుంది. దిస్ ఇస్ ద యాంటీ లాగ్జిన్ ప్రాపర్టీ అంటాం. తర్వాత యాంటీ జిబ్బరెలిన్ ప్రాపర్టీ కూడా ఉంది ఏబిఏలో. ఈ యాంటీ జిబ్బరెలిన్ ప్రాపర్టీ అంటే జిబ్బరెలిన్ లోపల ఆల్ఫా అమైలేజ్ సింథసిస్ అనేది ఒకటి జరుగుతుంది. ఇది మీకు చెప్పలేదు కదా, ఒక్కసారి నేను జిబ్బరెలిన్ లో ఆల్ఫా అమైలేజ్ టెస్ట్ గురించి ఒకసారి చెప్తాను. ఓకేనా, అర్థమవుతుంది కదమ్మా? ఓకే, ఆల్ఫా అమైలేజ్ అంటే ఇది ఓకే, స్టొమాటల్ క్లోజింగ్ ఓకే, కానీ ఈ ఏబిఏ ఈ ఫైటో హార్మోన్స్ తోని ఏ విధంగా రియాక్ట్ అవుతున్నది అని కూడా చెప్తున్నాను. ఐఏఏతో అవీనా కర్వెంచర్ లో ఏం చేస్తుంది, ఇండ్యూస్ చేస్తుంది అని చెప్పాను. ఎస్ ఆర్ నో? తర్వాత ఈ ఏబిఏ మనకి జిబ్బరెలిక్ యాసిడ్ ఉంది కదా, జిబ్బరెలిక్ యాసిడ్ లోపల ఆల్ఫా అమైలేజ్ సింథసిస్, అల్లురాన్ లేయర్స్ ఎక్కడ ఉంటాయి మీకు, రైస్ లోపల. తర్వాత మెనీ సీడ్లింగ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్లింగ్స్ లోపల మనకి ఏముంటదంటే అల్లురాన్ లేయర్ అంటారు. ఈ జిబ్బరెలిన్ లోపల సీడ్ జెర్మినేషన్ అనేది జరుగుతుంది. సీడ్ జెర్మినేషన్ అంటే తెలుసు కదమ్మా, ఎగ్జాంపుల్ సిరియల్స్ అంటే ఏవి, ఎనీవన్ టు టెల్? వరి, గోధుమ, బార్లీ, మేజ్, గోధుమ, అంతే కదా, వీటిని సిరియల్స్ అని అంటారు. దానిలో ఉన్నటువంటి ఎండోస్పామ్ ఈ సరౌండెడ్ బై ఈ సిరియల్స్ మీకు తెలుసు కదా, వీట్ లోపల, బార్లీ లోపల, మేజ్ లోపల పైన మనకు ఒక లేయర్ కనిపిస్తుంది, ప్రోటీన్ రిచ్ లేయర్ అంటారు. ఆ లేయర్ ఏమంటారు, ప్రోటీన్ రిచ్ లేయర్ అంటారు. ఆ లేయర్ దానిని అల్లురాన్ లేయర్. గుర్తుపెట్టుకోండి, మా జిబ్బరెల్లో కంపల్సరీ క్వశ్చన్ ఇది కూడా. ఏమంటారు దానిని, అల్లురాన్ లేయర్ అంటారు. డ్యూరింగ్ ద జెర్మినేషన్ ఆఫ్ దీస్ గ్రెయిన్, మీకు జెర్మినేషన్ ఇవి వేస్తాం కదా, జెర్మినేషన్ టైంలో మనం జెర్మినేషన్ కి ఏం వాడతాం, ఇవే సీడ్సే కదా, బార్లీ సీడ్స్, మేజ్ సీడ్స్, వీట్, ఇవే కదా. డ్యూరింగ్ జెర్మినేషన్ టైం దీస్ గ్రెయిన్స్ ద ఎంబ్రియో ప్రొడ్యూస్డ్ జిబ్బరెలిన్స్. జెర్మినేషన్ టైంలో ఏమవుతుంది మనకి, ఈ జెర్మినేషన్ టైంలో జిబ్బరెలిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. జిబ్బరెలిన్స్ ఇండ్యూస్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ఫా అమైలేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్. ఏం సింథసిస్ చేస్తాయి, ఏంటి రిలీజ్ చేస్తాయి ఇవి అంటే ఆల్ఫా అమైలేజ్ ని సింథసిస్ చేసి ప్రోటియోసెస్ అనేటువంటి సెల్ అల్లురాన్ లేయర్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ ఆల్ఫా అమైలేజ్ ఎంజైమ్ degrade the complex reserve food material of the endosperm into simpler substance. Embryo develop rapidly utilizing these simple food substance. అంటే ఇక్కడ మీకు జిబ్బరెలిన్ లో ఆల్ఫా అమైలేజ్ చర్యలు జరుగుతాయి. ఎక్కడ అంటే సిరల్స్ లోపల, బార్లీ, మేజ్, వీట్ లోపల. ఇక్కడ ఉండే లేయర్ ఏంటి అంటే
అలురాన్ లేయర్స్. ఇప్పుడు అర్థమైందా? ఏబిఏ కూడా ఏమవుతుంది అంటే జిబ్బరెలిన్ లోపల ఆల్ఫా అమైలేస్ సింథసిస్ ని ఇండ్యూస్ చేస్తుంది. ఏబిఏ ఇన్హిబిట్ ద సింథసిస్ ఆఫ్ దిస్ ఎంజైమ్, దస్ ప్రివెంట్ ద జర్మినేషన్. జర్మినేషన్ ఏం చేస్తుంది? ఇది ఏబిఏ ప్రివెంట్ చేస్తుంది. అంతేనా? ఎస్ ఆర్ నో? Yes, ma'am. అర్థమైంది కదా? ఇప్పుడు ఏబిఏ అంటే ఏంటి, జిబ్బరెలిన్ అంటే ఏంటి, ఇథిలిన్. ఇప్పుడు చెప్పండి ఇంకేముంది మనకి? ఇంకా IAA. ఉన్నాయి. ఐఏఏ ఏంటి? Indole acetic acid, Last. ma'am. అదే Oh. మనకు ఆన్సర్. ఫ్రీ ఆన్సర్ ఐఏఏ. వీడ్ ఫ్రీ ల్యాండ్. వీడ్ ఫ్రీ, కరెక్ట్. ఎలా చెప్పావమ్మా ఈడ్ ఫ్రీ అని? అంటే మ్యామ్ అది న్యాచురల్ గా అయిందనేసి. న్యాచురల్ గా అయ్యిందనే. ఓకే, ఐఏఏ ఆల్సో వీడిసైడ్. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. వీడ్ ఫ్రీ లాన్స్ అంటారు, 2,4-D కూడా వీడ్ సైడ్ అంటాం. మళ్ళీ ఐఏఏ ఈస్ ద నాట్ న్యాచురల్, ఐఏఏ ఈస్ ద న్యాచురల్, 2,4-D ఈస్ ద సింథటిక్ ఆక్సిన్. ఇది కూడా న్యాచురల్ గా కొన్ని సమయంలో ప్లాంట్స్ లో 2,4-D కూడా ఉంటది. ఇక్కడ ఐఏఏ అడగొచ్చును కొన్నిసార్లు 2,4-D, 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ చూడండి మా, అది వీడ్ ఫ్రీ లాన్స్ అని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి? సైటోకైనిన్. సైటోకైనిన్. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను కదా సైటోకైనిన్ది. ఎక్కడ చెప్పండి? ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి? అదే కదా ఆన్సర్. ఏంటి? ఫారెస్ట్ ప్రొడక్షన్. హియరింగ్ స్పర్మ్స్ ఆఫ్ ద డిఎన్ఏ. ఇందాక నేను చెప్పాను కదా, స్కూగ్ అండ్ మిల్లర్ డిస్కవర్డ్ ఆటోక్లేవ్డ్ డిఎన్ఏ ఫ్రమ్ హియరింగ్ స్పర్మ్. చెప్పాను కదా మా దిస్ వన్ సైటోకైనిన్స్ చెప్పేటప్పుడే చెప్పాను కదా సైంటిస్ట్ నేమ్. సైటోకైనిన్ మీనింగ్ సెల్. సైటో అంటే సెల్, కైనిన్ అంటే డివిజన్. దిస్ ఇస్ ద ప్రమోట్ సెల్ డివిజన్. దీనివల్ల ఏమవుతుంది? సెల్ డివిజన్ అనేది ప్రమోట్ అవుతుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ సెల్ డివిజన్ ఇన్క్లూడ్ సబ్స్టెన్స్. హేబర్లాండ్ ఫస్ట్ సైంటిస్ట్ ఎక్కడ కనుక్కున్నాడు? కోకోనట్ మిల్క్. దానిలో ఉన్న కోకోనట్ మిల్క్ ఏంటి? లిక్విడ్ ఎండోస్పర్మ్ ఆఫ్ ద కోకోనట్. దీన్ని కనుక్కున్నది ఎవరు? ఫస్ట్ హేబర్లాండ్. నెక్స్ట్ స్కూబ్ మిల్లర్ ఇన్ 1954 డిస్కవర్డ్ ద ఆటోక్లేవ్డ్ డిఎన్ఏ. దేని డిఎన్ఏ తీసుకున్నాడు? హియరింగ్ స్పర్మ్ డిఎన్ఏ స్టిమ్యులేట్ ద సెల్ డివిజన్. అండ్ అనదర్ వన్ ఆల్సో, ఇంకొక ప్లాంట్ లో కూడా తెలుసారు వీళ్ళు, టొబాకో పిప్ సెల్స్ ఆల్సో. ఓకే, టొబాకో పిప్ సెల్. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయా? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. ఇందాక చెప్పాను కదా కోకోనట్ వాటర్ గురించి. ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఇక్కడ చూడండి, కోకోనట్ వాటర్ లో ఫంక్షన్ ఆఫ్ సైటోకైనసిస్. ఇదేంటి? కోకోనట్ వాటర్ ని మీకు ఏం చెప్పాను? సైటోకైనిన్ లో కోకోనట్ వాటర్ లో లిక్విడ్ ఎండోస్పర్మ్. దీనిని హేబర్లాండ్ అంటారు. ఇక్కడ సార్ ఉంటే చెప్పేవాడు ఎండోస్పర్మ్ అది 2N స్టేజ్ ఉంటుందా, N స్టేజ్ ఉంటుందా, 3N స్టేజ్ ఉంటుందా, నాకు అంత గుర్తులేదు. సార్ వచ్చాక చెప్తారు ఇది. ఓకే, వాట్ ఈస్ ద స్టేజ్? ఎండోస్పర్మ్స్ కూడా మనకి హ్యాప్లాయిడ్ పొజిషన్, డిప్లాయిడ్ పొజిషన్, ట్రిప్లాయిడ్ పొజిషన్స్ కూడా ఉంటాయి మా. ఓకే, ఆ క్వశ్చన్ కూడా కంపల్సరీ అడుగుతారు. ఇక్కడ కోకోనట్ వాటర్ ఏంటి ఫంక్షన్ ఏంటి? సైటోకైనిన్ ఒకటేమో సెల్ డివిజన్ అని చెప్పాను. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఏమో మార్ఫోజెనసిస్, తర్వాత లేటరల్ బర్డ్స్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ సెల్ డివిజన్ ఎట్లా ప్రమోట్ చేస్తుంది అంటే, cell division is the most characteristic property of cytokinin. This is a very most characteristic property. Along with the, listen careful girls here, along with auxins, cytokinins are extensively used in tissue culture experiment to obtain callus. Cytokinins induce gall tumor formation when applied to లీవ్స్ అండ్ స్టెమ్స్. ఏంటి అని చెప్తున్నా ఇక్కడ? ఈ సెల్ డివిజన్ అనేది మెయిన్ గా ప్రమోషన్ ఆఫ్ ద సెల్ డివిజన్. ఇక్కడ మీకు సైటోకైనిన్, ఆక్సిన్ రెండింటిని మిక్స్ చేస్తారు. ఎక్కడ? టిష్యూ కల్చర్ ల్యాబ్ లో. మీకు తెలుసు కదా టిష్యూ కల్చర్ ల్యాబ్ అంటే. ఎస్ ఆర్ నో? క్యాలస్ నుంచి మెనీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి.
ఇక్కడ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీలో ఈ ఆక్సిన్స్ ని సైటోకైనిన్స్ ని మిక్స్ చేయడం వలన ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ద టిష్యూ కల్చర్ ఎక్స్పెరిమెంట్ అప్టైన్ అక్కడ ఏమవుతుంది అంటే క్యాలస్ ఫార్మేషన్ అవుతుంది సైటోకైనిన్స్ మరియు ఈ ఆక్సిన్స్ వల్ల. మరియు ఈ సైటోకైనిన్ ఇంకోటి ఏం చేస్తుంది అంటే గాల్ ట్యూమర్స్ ఉంటాయి కదా, గాల్ ట్యూమర్ ఫార్మేషన్ ని వెన్ అప్లైడ్ టు లీవ్స్ అండ్ స్టెమ్స్ ఇండ్యూస్ చేస్తాయి. గాల్ ట్యూమర్ వచ్చిన లీవ్స్ పైన స్టెమ్స్ పైన యూ కెన్ అప్లై ద సైటోకైనిన్, దాన్ని ఇండ్యూస్ చేస్తాయి. ఓకే, ఇది అర్థమైంది కదా సెల్ డివిజన్. ఎస్, Yes, ma'am. నెక్స్ట్ వచ్చేసి మార్ఫోజెనసిస్. మార్ఫోజెనసిస్ అంటే వేరియస్ మార్ఫోజెనసిస్ ఎఫెక్ట్స్ ఆర్ కాజ్డ్ బై సైటోకైనెసిస్. ఇది ఏంటి మార్ఫో అంటే ఇండక్షన్ బడ్ డిఫరెన్షియేషన్ ఇన్ సెల్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బడ్ డిఫరెన్షియేషన్ ఇన్ సెల్. నెక్స్ట్ వచ్చేసి ప్రమోటింగ్ రూట్ ఫార్మేషన్ ఇన్ స్టెమ్ కటింగ్స్ when spray on leaves. What is the next important? Promotion of the root formation. Ekkada in stem cutting lo promotion of root formation in stem cuttings when sprayed on leaves. ఆ టైంలో కూడా ఈ మార్ఫోజెనసిస్ అవుతుంది. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ప్రోటోప్లాస్టిడ్ టు ప్లాస్టిడ్. ఇక్కడ ప్రోటోప్లాస్టిడ్స్ నుంచి ప్లాస్టిడ్ గా కన్వర్ట్ అవ్వాలంటే కూడా ఈ మార్ఫోజెనసిస్ లో సైటోకైనిన్స్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ట్రాకిడ్స్. ట్రాకీ ఎలిమెంట్స్ జైలంలో ఉంటాయి కదా, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలన్నా కూడా ఈ మార్ఫోజెనసిస్ లో మనకి ఈ సైటోకైనిన్స్ అనేది ఉపయోగపడతాయి. నెక్స్ట్ లేటరల్ బర్డ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి బర్డ్ డార్మెన్సీ, లేటరల్ బర్డ్ డార్మెన్సీ అనేటివి కూడా చాలా ఉంటాయి. ఏబిఏ కాజింగ్ ద బడ్ డార్మెన్సీ అంటే డార్మెన్సీ అంటే మీకు తెలుసు కదా, ఇన్ బ్రిచ్ సింక్ దిస్ ఈస్ ద ఏబిఏ యాక్ట్ యాజ్ ద బర్డ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డే లెంత్. మీకు తెలుసు కదా, షార్ట్ డే ప్లాన్స్, లాంగ్ డే ప్లాన్స్, డే న్యూట్రల్ ప్లాన్స్ ఉంటాయి కదమ్మా. అక్కడ ఎక్కడైతే డే లెంత్ లో అండ్ చిల్లింగ్ లోపల ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డే లెంత్ అంటే డే ఎక్కువ ఉండడాన్ని లాంగ్ డే ప్లాన్స్ అంటారు. చిల్లింగ్ ప్లాన్స్ అంటే షార్ట్ డే ప్లాన్స్ ని చిల్లింగ్ ప్లాన్స్ అంటారు. దిస్ ఏబిఏ ప్రమోట్ ద ఫార్మేషన్ ఆఫ్ రిజల్టింగ్ బడ్స్ ఇన్ ద సర్టెన్ వుడీ ట్రీస్. రోడోడెండ్రాన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద లేటరల్ బర్డ్స్ డెవలప్మెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ డిలే ఆఫ్ సెనిసెన్స్. సెనిసెన్స్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రిచ్మండ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారు? డిలే ఆఫ్ సెనిసెన్స్ ఆర్ రిచ్మండ్ ఎఫెక్ట్ అని అంటారు. అంటే ఏంటి డిలే ఆఫ్ సెనిసెన్స్ అంటే సైటోకైనసిస్ వెరీ స్లో డౌన్ ద ప్రాసెస్. ఇవేంటి వెరీ స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ ద సెనిసెన్స్. సెనిసెన్స్ అంటే ఏంటి చెప్పండి? సెనిసెన్స్ అంటే ఏంటి? లీవ్స్ అనేటివి పండు బారిపోవడం, ఎల్లో కలర్ అవ్వడం. ఎల్లో కలర్ అవ్వడం అంటే ఏంటి అంటే ఏజింగ్ అంటారు. దాన్నే డెత్ అని కూడా అనొచ్చు. మన వర్డ్ లో ఏంటి సెనిసెన్స్ అంటే, సైంటిఫిక్ వర్డ్ లో సెనిసెన్స్ అంటే ఏజింగ్ ఆర్ డెత్ అని అర్థం. అర్థమైందా? సెనిసెన్స్ అంటే ఏంటి? ఏజింగ్ లేదా డెత్. అదే మీరు ఇందాక చెప్పారు చూడండి, ఎల్లో కలర్ కి కన్వర్ట్ అవ్వడము, అదే దాన్నే సెనిసెన్స్ లేదా ఏజింగ్ అంటారు. స్లో డౌన్ ద ప్రాసెస్ సెనిసెన్స్, దాన్నే ఏజింగ్ లేదా డెత్ అని అంటారు. ద పోస్ట్పోన్ ద ఫాలింగ్ ఆఫ్ లీవ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి మా. సెనిసెన్స్ ఇది అంటే ఏబిఏ గ్రోత్ ఇన్హిబిటర్ అయినప్పటికీ మెనీ యూజెస్ ఆల్సో దే. ఇన్ దట్ యూజెస్ లో దే పోస్ట్పోన్ ద falling of leaves for a few days. Leaves treated with cytokinin contain more nutrients. ఒకవేళ మనకి సెన్సెన్స్ ఫ్యూ డేస్ లేట్ అవుతే ఏమవుతుంది అంటే లీవ్స్ ట్రీటెడ్ విత్ treated with cytokinin, what happened? Contain very more nutrient. These cytokinins are thought to prevent chlorophyll degradation. Very important. సైటోకైనిన్ వల్ల ఏమవుతుందంటే ప్రివెంట్ ద క్లోరోఫిల్ డిగ్రేడేషన్ అవుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్, దిస్ ఏజనింగ్ లీవ్స్ ఈజ్ కాల్డ్
రిచ్మండ్ లాంగ్ ఎఫెక్ట్ అంటారు. ఇలా లీవ్స్ ని తొందరగా ఏజింగ్ అవ్వకుండా, డెత్ అవ్వకుండా మనం సైటోకైనసిన్స్ ని స్ప్రే చేస్తే దానినే డిలే ఆఫ్ సెనిసెన్స్ అంటారు. దిస్ ఎఫెక్ట్ నేమ్ ఈజ్ కాల్డ్, చెప్పండి ఏమంటారు దాన్ని? దీని ఎఫెక్ట్ ఏమంటారు? రిచ్మండ్ లాంగ్ ఎఫెక్ట్ Long. అని అంటారు చూడు, రిచ్మండ్ లాంగ్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, ఈ సైటోకైనిన్స్ వలన మనకి ఫంక్షన్ ఏంటి? స్టొమాటా ఓపెనింగ్ ఆల్సో. మెనీ ద ఇన్హిబిట్ ద cytokinins to opening the stomata and rapid transport to the xylem stream also. And next one ఏంటి? what is the important? xylem stream ని కూడా ఇదంటే when plants are growing under stress condition, more amount of ABI synthesis leaves at this time లో main important the rapid xylem transports also use this one. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. కోకోనట్ వాటర్ కంటైన్ ఎక్కడ ఉంటది? Cytokinin, ma'am. సైటోకైనిన్. ఎస్. ఓ మళ్ళీ చూడండి, మా జిబ్బరెల్లినే వచ్చింది. టు ఇంక్రీజ్ షుగర్ ప్రొడక్షన్ ఇన్ షుగర్ కేన్ దే ఆర్ స్ప్రేడ్ విత్, ఇక్కడ ఆహా జిఏ తెలుసు మీకు. షుగర్ ప్రొడక్షన్ షుగర్ కేన్, మనకి షుగర్ కేన్ లో దేని వల్ల షుగర్ ఎక్కువ వస్తుంది? ప్లాంట్స్ లో విచ్ పార్ట్ ఈస్ ద షుగర్ ప్రొడ్యూస్? రూటా షూటా? Shoot, ma'am. షూట్ కదా. మనకి షుగర్ కేన్ దేని వల్ల అంటే మెయిన్ గా షూట్ ఎఫెక్ట్ వల్లనే కదా. స్టెమ్ ఇలాంగేషన్ అని చెప్పాను జిబ్బరెలిక్ లో. ఎస్ ఆర్ నో? స్టెమ్ Yes, ma'am. ఇలాంగేషన్ అని ఇందాక బోల్టింగ్ అని చెప్పాను, స్టెమ్ ఇలాంగేషన్ అని చెప్పాను. ఇక్కడ ఏం అడిగాడు? టు ఇంక్రీజ్ షుగర్ ప్రొడక్షన్ ఇన్ షుగర్ కేన్ దే ఆర్ స్ప్రేడ్ విత్ జిబ్బరెలిన్ అని చెప్తారు. ఐఏఏ అంటే ఏంటి? Oxygen, ma'am. Indole acetic acid. సైటోకైనిన్ మీకు తెలుసు. సైటోకైనిన్ దేనిలో? కోకోనట్ వాటర్, ఎండోస్పామ్, నెక్స్ట్ హియరింగ్ స్పామ్ ఆఫ్ డిఎన్ఏ. ఎస్ ఆర్ నో? కైనిటిన్. నెక్స్ట్ ఇథిలిన్ ఏంటి? ఎక్కడ ఇథిలిన్ ఎక్కడ చెప్పాను నేను? గ్యాషియస్ ఫామ్. ఇథిలిన్ గ్యాషియస్ ఫామ్ ఎక్కడ కనుక్కున్నారు? బనానాలో చూడండి మా. ఎక్కడ? బనానా రైస్ రా బనానా లోపల బర్క్ అనే సైంటిస్ట్ ఇథిలిన్ కనుక్కున్నాడు. ఇంకా జిబ్బరెలిన్ ఒక్కటే మిగిలింది కదా. ఇక్కడ చూడండి, మనకి మెయిన్ గా షుగర్ కేన్ లో షూట్ ఇలాంగేషన్ కావాలి, స్టెమ్ ఇలాంగేషన్. ఒరిజినల్లీ ఫౌండ్ ఇన్ జిబ్బరెలిన్ రైస్ పాథో రెస్పాన్సిబుల్ ఫూలిష్ షీర్లింగ్ ఫినామినా, ఇవన్నీ మీకు ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్ ఇలాంగేషన్, ఫ్లవరింగ్ అండ్ సీడ్ జెర్మినేషన్ ఆల్సో. మీకు ఇందాక ఆల్ఫా అమైలైజేషన్ చెప్పాను చూడండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ సీడ్ జెర్మినేషన్ చెప్పాను చూడండి. ఫ్లవరింగ్ లోపల మీకు ఇది ఫ్లవరింగ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయలే, చేస్తాను. సీడ్ జెర్మినేషన్ లో ఆల్ఫా అమైలేజ్ చెప్పాను కదా ఇందాక. సీరియల్స్ లోపల అమైలేజ్ ప్రోటీయేజ్ ఎలా ఇదవుతుంది అని ఇందాకనే ముందు దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎస్ ఆర్ నో? ఇక్కడ నేను ఫ్లవరింగ్ ఒకటి చెప్తాను చూడండి మా. జిబ్బరెలిన్ లో జిబ్బరెలిన్స్ ఇండ్యూస్డ్ ఫ్లవరింగ్ ఆల్సో ఇన్ లాంగ్ డే ప్లాంట్స్. ఇందాక చెప్పాను కదా 3 ప్లాంట్స్ ఉంటాయి మా. ఒకటి లాంగ్ డే ప్లాంట్, సెకండ్ వన్ ఈస్ ద షార్ట్ డే, థర్డ్ వన్ ఈస్ ద డే న్యూట్రల్. లాంగ్ డే, షార్ట్ డే, డే న్యూట్రల్ ప్లాంట్స్. ఓకే. లాంగ్ డే అంటే డే అనేది మనకి ఎక్కువ ఉండి నైట్ తక్కువగా ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటుంది అది? డే ఎక్కువ ఉండేది సమ్మర్ సీజన్. ఎస్ ఆర్ నో? మనకి డే అనేది మినిమం 15.5 అవర్స్ డే లెంత్ ఉండాలి. బిలో ద 15.5 అవర్స్ ఇస్ ద షార్ట్ డే. అంటే డే తక్కువ ఉండి వింటర్ సీజన్ లో డే తక్కువ ఉండి నైట్ అనేది ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్ లో. డే న్యూట్రల్ అంటే సేమ్ రిమైనింగ్ 14 అవర్స్ ఇస్ ద డే న్యూట్రల్. ఇక్కడ ఏంటి? డే లాంగ్ డే ప్లాంట్స్ లో ఫ్లవరింగ్ లో జిబ్బరెలిన్స్ ఇండ్యూస్డ్ ఫ్లవరింగ్ ఇన్ లాంగ్ డే ప్లాంట్స్, దట్ ఈస్ ద డ్యూరింగ్ short days. That they are also induced flowering in short day plant. Long day plant emo rubeca, some example. Short day nemo hycosamus, main ki the short day radish, batani, these are the short day plants. Long day plants lo angels short day e plants in gibberellic induced the flowering in long day plants during the short days.
దే ఆల్సో ఇండ్యూస్డ్ ఫ్లవరింగ్, ఆపోజిట్ లో చేస్తాయి చూడండి మా. లాంగ్ డే లో ఏం చేస్తుంది? జిబ్బరెలిన్ ఇండ్యూస్డ్ ఫ్లవరింగ్ ఇన్ లాంగ్ డే ప్లాంట్స్ డ్యూరింగ్ ద షార్ట్ డే. The next opposite, they also induced flowering in short day plants during the long days. Some plants required cold period, that is the prior to flowering. The gibberellins induced flowering in such plants avoiding the cold treatment. This is called the flowering. అర్థమైందా ఇది? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైంది మ్యామ్. ఓకే, నెక్స్ట్కి వెళ్దామా? 243 242 అవుతుంది. నెక్స్ట్ మా ఏబిఏ గురించి చెప్పాను కదా, చెప్పండి. ఏబిఏ యాక్ట్ యాజ్ యాంటగోనిస్టిక్ టు, ఇప్పుడు ఇక్కడ ఏంటి చెప్పండి? ఇథిలినా, సైటోకైనినా? ఇక్కడ చూడండి, ఏబిఏ ఏం చేస్తుంది? ఇన్హిబిటింగ్ హార్మోన్ ఫౌండ్ టు ద డార్మెంట్ బర్డ్స్ అన్నారు. ఎస్ ఆర్ నో? ఏబిఏ ఇందాక చెప్పాను కదా ఏబిఏ. నెక్స్ట్ వచ్చేసి this hormone also influence stomata closure to stop water loss. Leaves produced and accumulate abscisic acid, they begin to wilt. Abscisic acid somehow influence ions also, concentration in guard cells and close, causing the stomata to close. Therefore, abscisic acid is important for water retention in ప్లాంట్స్. ఇందాకే చెప్పాను కదా, అబ్సిసిక్ యాసిడ్ దేంట్లో కనుక్కున్నారన్నాను, చెప్పండి ఫస్ట్. అబ్సిసిక్ యాసిడ్ దేంట్లో? ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అబ్సిసిక్ యాసిడ్ అడికాట్ సైంటిస్ట్ దేంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కాటన్ మ్యామ్. కాటన్ బాల్స్. మ్యామ్. ఎవరు సైంటిస్ట్? ఎడికాట్ మ్యామ్. ఎడికాట్ Endicott, సైంటిస్ట్. ma'am. ఓకే, ఎడికాట్. ఇప్పుడు ఏబిఏ యాక్ట్ యాంటగోనిస్టిక్ టు, చెప్పండి ఏది? ఇథిలినా, సైటోకైనినా, జిబ్బరెలినా? సైటోకైనిన్. ఎలా చెప్తున్నారు? బికాస్ సైటోకైనిన్ స్టొమాటల్ ఓపెనింగ్ కి ఇండ్యూస్ చేస్తుంది కదా మ్యామ్, ఇదేమో క్లోజింగ్ కి ఇండ్యూస్ చేస్తుంది. సో ఆపోజిట్ మ్యామ్. ఐఏఏ మ్యామ్. నేను జిబ్బరెలిక్ యాసిడ్ అంట. ఏబిఏ ప్లాంట్ హార్మోన్ దట్ యాక్ట్ యాజ్ యాంటగోనిస్టిక్ జిబ్బరెలిన్స్ మా, జిబ్బరెలిక్ యాసిడ్. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? Antagonistic to ABA is the plant hormone. Act as antagonists to which one ma here? First antagonistic definition తెలుసుకోండి. ఏంటి antagonistic అనేది తెలుసుకోండి. ఆపోజిట్ కదా మ్యామ్. ఆపోజిట్ ఏంటి అంటే జిబ్బరెలిక్ యాసిడ్ కి ఆపోజిట్ గా ఉంటుంది ఇది. ఎక్కడ దేనికి ఆపోజిట్ గా ఉంటుంది? జిబ్బరెలిక్ యాసిడ్. జిబ్బరెలిక్ యాసిడ్ లో మీకు ఇందాక చెప్పాను చూడండి, దానికి అగైనెస్ట్ గా ఉండేది ఏంటి అంటే ఈ ఆన్సర్ ఇస్ ద జిబ్బరెలిక్ యాసిడ్. ఓకే గర్ల్స్, అర్థమైందా? మాట్లాడరు. ఎస్ మ్యామ్. ఇక్కడ చూడండి, ద లీఫ్ డిఫోలియేటర్ యూటిలైజ్డ్ ఇన్ ద వియత్నాం వార్ బై యుఎస్ఏ known as agent organ was. అమ్మో ఇదేదో డిఫరెంట్ గా పెట్టిండు సార్, నాకు కూడా తెలియదు. సార్ ఉన్నారా? తిరుపతి సార్. సరే చూడండి మా, ద లీఫ్ defoliator utilized in the Vietnam War by USA known as Agent Orange was. Leaf defoliator utilized in the Vietnam War by the USA known as Agent Orange was. Guess చేయండి మా మీరు. మీ సార్ లేనట్టున్నాడు. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా చెప్పండి ఫస్ట్. హలో, ఎస్ మ్యామ్. ఏంటి క్వశ్చన్ కి అర్థం చెప్పండి. What is the meaning of question? ఇది సార్ తో చెప్పించుకుందామా? నాకైతే ఎక్స్ప్లెనేషన్ తెలియదు మా. Okay, madam. కానీ గెస్ చేయండి అని. ఎనీ వన్ గెస్?
మీ క్వశ్చన్ ఏం అర్థమైంది చెప్పండి నాకు ఫస్ట్. క్వశ్చన్ కూడా అర్థం కాలేదా? అర్థం అయ్యింది మ్యామ్. ఏంటి చెప్పు మరి, ఏం అర్థమైంది చెప్పు, గెస్ చేద్దాం, జస్ట్ గెస్ అంతే. ఏజెంట్ ఆరెంజ్ గా ఆ చేశారు. డిఆక్సిన్ ఏజెంట్ ఆరెంజ్ ఇన్ అడిషన్ టు ఏజెంట్ ఆరెంజ్ యాక్టివిటీ డిఫోలియేట్ కదా. నాకు తెలిసి ఇదే అనుకుంటామ్మా. ఏంటి అంటే ఇథైల్ అమ్మా. ఎందుకంటే ఇవన్నీ కాదు, 24D 245 ఇథైల్ మేడం. ఇది అనుకుంటా, 245T ఇథిలైన్ అండ్ ఇదే అని అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో. డిఫోలియేట్ లోస్ దేర్ లీవ్స్ ఏజెంట్ ఆర్గాన్ కంటిన్యూడ్ అమౌంట్ ఆఫ్ 2378 టెట్రాక్లోరో బై ఎంజైమ్ అని అనుకుంటున్నా. టెట్రాక్లోరో బై ఎంజైమ్ అంటే ఇదేనేమో, ఇథిలిన్ ఉంది దీంట్లో, ఇథిలిన్ NaA ఉంది. ఓకే, నాకు తెలిసే ఆన్సర్ ఇదేది, టెట్రాక్లోరైడ్ డైబెంజైన్ మా. ఓకే ఓకే, లీవ్ దిస్ 24D. ఇదే నేను ఏమనుకున్నా అంటే ఏ ఉంది చూడండి, ఎస్ మ్యామ్. ఇదే అనుకుంటున్నా ఆన్సర్, 24D అండ్ 245T. ఎందుకు అంటే ఇవన్నీ బీడి సైట్స్ మనకి. 24D అంటే నాకు ఇక్కడ వియత్నాంలో USA ఏజెంట్ ఆర్గాన్ వాటి గురించి తెలియదు, కానీ నార్మల్ మీనింగ్ ఈజ్ 24D 245 ఈజ్ దిస్ ద ఇది వియత్నాం వార్ US లో జరిగినప్పుడు ఏజెంట్ ఆర్గాన్ వాస్ 24D 245T. 24 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్, 245 ట్రైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్. ఇవి రెండు ఏంటి అంటే వీట్ సైడ్స్ అన్నమాట, న్యాచురల్ అకరింగ్ ఆక్సిన్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది. ఎస్ ఆర్ నో? ఓకేనా? ఎస్ మ్యామ్. యాపిల్స్ ఆర్ జనరలీ ర్యాప్డ్ ఇన్ ద వ్యాక్స్డ్ పేపర్ టు దేనికోసం చెప్పండి, మీరు చూసారు ప్రివెంట్ రెస్పిరేషన్. అంతేనా? కరెక్టా? యాపిల్స్ మీకు తెలుసు కదా, ఫ్రూట్స్ రైపనింగ్ హార్మోన్ అంటే ఏంటి, ఇథిలిన్. ఇథిలిన్ మనకి ఇప్పుడు మ్యాంగోస్ అవన్నీ కూడా రైపనింగ్ కాకముందే మనకి ఏం చేస్తారు, కెమికల్స్ పెడతారు. ఏ కెమికల్స్ తెలుసా? ఫ్రూట్స్ ని కెమికల్స్ తో ఇచ్చేస్తారు కదమ్మా. ఏ రైపనింగ్ చెప్పండి? పౌడర్స్. ఓకే, మీ ఇష్టం. ఇక్కడ ఏంటి, ప్రివెంట్ ద ఏం చెప్పారు, దేనికి యూజ్ అవుతుంది ఇది, రెస్పిరేటరీ చెకింగ్, అంతేనా? ఎస్ ఆర్ నో? ఆన్సర్, ప్రివెంట్ ద రెస్పిరేషన్ అండ్ ఓవర్ రైపనింగ్ ఆఫ్ ద యాపిల్స్. వాట్ హ్యాపెండ్, లంచ్ చేయలేదా ఎవరు? ఎస్ ఆర్ నో ఆన్సర్? ఎస్ మ్యామ్. ఇక్కడ ఏంటి, ప్రివెంట్ ద అరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఓవర్ రైపనింగ్ ద యాపిల్స్. నెక్స్ట్, growth can be measured in various ways. Which of these can be used as parameter to measure growth? ఎలా growth? All above ma. Cell membrane, cell size, cell length and weight are all above. ఎట్లా మెజర్ చేస్తారు గ్రోత్ ని? ఇక్కడ చూడండి, ప్లాంట్ గ్రోత్ ని ఇంక్రీజ్ ఇన్ లెంత్ గ్రోత్, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్స్, దేనిగా చేస్తారు చెప్పండి? సెల్ గ్రోత్ మెజర్స్. సెల్ నంబర్స్. తెలుసా తెలియదా అమ్మాయ్యా? లెంగ్త్ అండ్ వెయిట్ మ్యామ్. లెంత్ అండ్ వెయిట్, ఓన్లీ లెంత్ అండ్ వెయిటా, అంతేనా? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. 1 సెకండ్, ఐ విల్ స్టాప్ ద షేర్. నెలకు ఎందుకంటే మళ్ళీ 1 సెకండ్ మా, 1 సెకండ్ గర్ల్స్. రికార్డ్ స్టాప్ చేసే ఆప్షన్ లేదా? ఓకే గర్ల్స్, ఐ విల్ స్టాప్ దేర్ ఓన్లీ. వై? ఐ am to another class is there. Okay, we will discuss remaining parts tomorrow. Okay? ఓకే మ్యామ్. Yeah. Okay. థ్యాంక్ యూ. మేడం
సార్ చెప్పండి. ఈవినింగ్ డిస్కషన్ చేద్దాం. నేను 8 o'clock మళ్ళీ ఆన్ చేస్తాను. సార్ ప్లీజ్. మాక్సిమం 50% అయిపోయింది. No, 8 o'clock I will continue the remaining questions. If possible, you may join. యా ఓకే 8 సార్. o'clock, because of only one day is there. Nothing. యా సార్ ఇన్ Thank you very much, madam. Wonderful presentation and wonderful explanation about the important bits in plant growth regulators topic. Thank you very much. Evening 8 o'clock we'll meet once again.